హలో స్టూడెంట్స్, మనం ఇప్పటివరకు ట్రిగనోమెట్రీ మొత్తం కంప్లీట్ చేసాం ఐపీఈకి. అలాగే కాల్కులస్ కూడా మొత్తం కంప్లీట్ చేసాం. అలాగే ఇప్పుడు మనం కోఆర్డినేట్ జియోమెట్రీ స్టార్ట్ చేసాం. కోఆర్డినేట్ జియోమెట్రీలో మనం ఐపీఈకి లోకస్ మొత్తం కంప్లీట్ చేసాం. లోకస్ అయిపోయింది, ఓకేనా. సో ఈ రోజు నుంచి 2022కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి వీలుగా ఎంసెట్ కానివ్వండి, జేఈ మెయిన్స్ కానివ్వండి, ఈ ఐపీఈకి ప్యారలల్గా మనం ఈ జేఈ మెయిన్స్ ఎంసెట్ కూడా మనం ఆ ఆబ్జెక్టివ్ కూడా మనం ప్యారలల్గా కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం 2022లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ కోఆర్డినేట్ జియోమెట్రీతో ఈ ఆబ్జెక్టివ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఐపీఈ ముందు చెప్తాం, ఐపీఈ చెప్పేస్తాను. ఐపీఈకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చెప్పేసిన తర్వాత నెక్స్ట్ ప్యారలల్గా ఎంసెట్కి జేఈ మెయిన్స్ కూడా సినాప్సిస్ అండ్ ఎక్సర్సైజెస్ కూడా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి జేఈ మెయిన్స్కి, ఎంసెట్కి, జేఈ మెయిన్స్కి కూడా మనకి ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంటుంది. సో ఇది స్టూడెంట్స్ అందరూ గమనించి ఇవి ఫాలో అవ్వండి, ఓకేనా. సో ఈ లోకస్లో మనం ఎంసెట్కి, జేఈ మెయిన్స్కి కూడా ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ జేఈ మెయిన్స్ సిరీస్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను దీన్ని, ఓకేనా. మీరందరూ గమనించి ఈ ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అయ్యేది మాత్రం ప్రిపేర్ అవ్వండి, ఓకే. సో ఫస్ట్ది వచ్చేసి లోకస్ మనం ఐపీఈ కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆబ్జెక్టివ్కి మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా. లోకస్ ఫస్ట్ చాప్టర్ లోకస్. ఈ లోకస్లో ఎక్సర్సైజ్ 1 ఎక్సర్సైజ్ 1 లో లెవెల్ నుంచి ఫస్ట్ సింపుల్ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా మనం లెవెల్ పెంచుకుంటూ వెళ్దాం. ఐ థింక్ 4-5 ఎక్సర్సైజెస్ రావచ్చు. ఇది ఫస్ట్ 2 ఎక్సర్సైజెస్ ఎంసెట్ వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 2 ఎక్సర్సైజ్ చెప్తాను, 2 or 3 ఎక్సర్సైజెస్ ఎంసెట్ వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. 4th, 5th కూడా మనం జేఈ మెయిన్స్ వాళ్ళు ఈ 5 ఎక్సర్సైజులు చేయాల్సిందే. ఫస్ట్ 2-3 ఎక్సర్సైజెస్ ఎంసెట్ వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. జేఈ మెయిన్స్ వాళ్ళు మాత్రం మొత్తం 5 ఎక్సర్సైజులు మొత్తం చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. సో ఎక్సర్సైజ్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ది లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ in a plane that are equidistant from a from a given point in the same plane is, మనకు ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఏ సర్కిల్, అండ్ సెకండ్ది వచ్చేసి ఏ లైన్ ప్యారలల్ టు ది గివెన్ లైన్స్, ఏ లైన్ parallel to the given lines midway between them థర్డ్ వచ్చేసి an ellipse ఫోర్త్ది వచ్చి ఏ హైపర్బోలా.
ఏ హైపర్బోలా. ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ దట్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఎ గివెన్ పాయింట్. మనం ఆల్రెడీ ఐపీఈకి చేసాం కాబట్టి దీంట్లో మనకి అంత ప్రాబ్లం ఉండకూడదు, ఓకేనా. మినిమం కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలి. ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ దట్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఎ గివెన్ పాయింట్ ఇన్ ది సేమ్ ప్లేన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిక్స్డ్ పాయింట్ ఇది ఉందనుకోండి, దీని నుంచి ఒక పాయింట్ ఉంది పి అనే పాయింట్, ఈ పాయింట్ అయితే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్గా ఉండేటువంటి పాయింట్ యొక్క లోకస్. అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కాన్స్టెంట్ అనుకుందాం, 1 or 2 అనుకుందాం, 2 units అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 units దూరంలో ఉందనుకుందాం. ఇదే పాయింట్ నుంచి ఈ పాయింట్ యొక్క లొకేషను, దీని యొక్క లోకస్ ఏమై ఉండాలి, దీని చుట్టూ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 2 distance అనుకోండి. ఇటు నుంచి ఇది లోపలికి రావడానికి లేదు, అలాగే ఇలా బయటికి వెళ్ళడానికి లేదు. లోపలికి వస్తే ఏమవుతుంది, 2 units కంటే తక్కువ డిస్టెన్స్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే, ఇక్కడ నుంచి దాటి పైకి వెళ్తే 2 units కంటే ఎక్కువైపోతుంది. అలా ఉండకూడదు, ఈక్వి డిస్టెంట్గా ఉండాలి. అంటే ఈ పాయింట్ ఏ విధంగా మూవ్ అవ్వాల్సి వస్తే ఇక్కడ, అలాగే ఇక్కడ, అలాగే ఇక్కడ, జస్ట్ ఈ విధంగా మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకని, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 2 units కదా, ఇది కూడా ఇక్కడ నుంచి 2 distance ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 distance, ఇక్కడ నుంచి 2 అంటే ఏ విధంగా మూవ్ అవుతుంది, ఈ పాయింట్ సంథింగ్ లైక్ ఈ విధంగా మూవ్ అవ్వాలి. ఈ విధంగా మూవ్ అవ్వాలంటే ఈ లోకస్ ఏంటి, నథింగ్ బట్ దీన్ని ఏమంటాం మనం, సర్కిల్ అంటాం. లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ అంటే ఏంటి, ఇది 2 dimensional. ప్లేన్ అంటే ఏంటి, 2 dimensional. ఈ ప్లేన్లో మనం ఆల్ పాయింట్స్ యొక్క కలెక్షన్, ఈ పాయింట్ తీసుకొచ్చి ఈ పాయింట్ అంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ యొక్క కలెక్షను, అంటే దాని పాత్ ఏమవుతుందన్నమాట, సర్కిల్ అవుతుంది, ఓకేనా. ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ దట్ ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఏ గివెన్ పాయింట్ ఈజ్. ఇది కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఇది విజువలైజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ, అంత పెద్ద టఫ్ ఏం కాదు. అర్థమైందా, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, అర్థమైందా. ద లోకస్ ఆఫ్ అంటే ఈ లోకస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ పి అనుకుందాం, పాయింట్ పి యొక్క లోకస్ ఇన్ ఏ ప్లేన్ దట్ ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఏ గివెన్ పాయింట్. ఇది మనకి ఇచ్చిన బట్టి గివెన్ పాయింట్, ఫిక్స్డ్ పాయింట్. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్గా ఉంటుంది, ఇది ఈక్వి డిస్టెంట్, 2 units దూరంలో ఇది అనుకుంటే ఇవన్నీ ఈ పాయింట్స్ యొక్క, ఈ పి పాయింట్స్ యొక్క, ఈ ప్లేన్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ యొక్క కలెక్షనే ది లోకస్. ఈ లోకస్ని ఏమంటాం, సర్కిల్ అంటాం. సో ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్, అంతే కదా. ఈ లోకస్ ఇది ఏంటి, సర్కిలే కదా. సో దాని యొక్క లోకస్ ఏంటనమాట, సర్కిల్, ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, దీంట్లో ఏమీ ఇబ్బంది ఉండదు. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్, ఇఫ్ ది equation of locus of a point, locus of a point equidistant from the points A1 comma B1 and A2 comma B2 is locus ఇచ్చేసాడు, A1 minus A2 into X minus B2 into Y plus C is equal to 0. ఇది locus. If the equation of locus of a point equidistant from the points A1 B1 అండ్ A2 B2 రెండు పాయింట్ల నుంచి ఈక్వి డిస్టెంట్లో ఉండేటువంటి పాయింట్ యొక్క లోకస్ ఇది. అయితే ఈ సి అనేది ఏంటి మనకు తెలియదు, సి అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా. ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ది వాల్యూ ఆఫ్ సి ఈజ్, వాల్యూ ఆఫ్ సి అడుగుతున్నాడు. దీంట్లో ఆప్షన్స్ కూడా ఇచ్చాడు మనకి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఆప్షన్ హాఫ్ A1 square A2 square plus B2 square
మైనస్ a1 స్క్వేర్ మైనస్ a2 స్క్వేర్. అలాగే బి, ఆప్షన్ బి అనుకోండి. ఆప్షన్ బి a1 స్క్వేర్ మైనస్ a2 స్క్వేర్, a1 స్క్వేర్ మైనస్ a2 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ మైనస్ b2 స్క్వేర్. అలాగే సి, ఆప్షన్ సి హాఫ్ ఇంటూ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్, a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. అలాగే ఆప్షన్ డి ఏమి ఇచ్చాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్, a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ మైనస్ a2 స్క్వేర్ మైనస్ b2 స్క్వేర్. ఇలాగ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ది పాయింట్స్ a1 b1 అండ్ a2 b2 ఈజ్, ఇది ఇచ్చాడు అనుకోండి. అంటే విజువల్గా మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇదొక పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది పాయింట్, ఇది a1 b1 అని ఇచ్చాడు, ఇది a2 b2 అని ఇచ్చాడు. చూడండి జాగ్రత్తగా. ఈ రెండింటి నుంచి ఈక్విడిస్టెంట్లో ఉండేటువంటి పాయింట్ యొక్క లొకేషన్ లోకస్ కావాలి వాడికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి ఈక్విడిస్టెంట్లో ఉండాలంటే అర్థం ఏంటి, పాయింట్ ఇక్కడ ఉండొచ్చు. ఎందుకని ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతే ఉందనుకున్నాండి. ఈ రెండు ఈక్వల్ అయితే ఫస్ట్ ఛాన్స్ అంత ఏముంది, పాయింట్కి పి యొక్క లొకేషన్ కావాలి మనకి. అర్థమైందా? ఈ రెండింటి మధ్యలో ఉండే అవకాశం ఉంది, అంతేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా డిస్టెన్స్ అంతే అయితే, అంటే పిఏ ఈజ్వల్ టు పీబీ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఈ పాయింట్ ఎక్కడుండి ఛాన్స్ ఉంది, కరెక్ట్గా మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత పాయింట్ ఇటువైపు రావడానికి లేదు, ఇటువైపు రావడానికి లేదు. ఎందుకని పి ఇటువైపు వస్తే ఏపీ డిస్టెన్స్ తక్కువైపోతుంది, బీపీ డిస్టెన్స్ ఎక్కువైపోతుంది. అలాగే ఇటు వస్తే పీబీ డిస్టెన్స్ తక్కువైపోతుంది, ఏబీ డిస్టెన్స్ ఎక్కువైపోతుంది. సో ఈ పాయింట్ ఏ విధంగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది, ఇక్కడ ఈ విధంగా మూవ్ అవ్వడానికి, ఇలాగ మనం తీసుకుంటే ఈ విధంగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది, అంతే కదా? ఎందుకని ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ సమ్ యూనిట్స్ అనుకున్నాం అనుకో, సమ్ కాన్స్టెంట్ అనుకున్నాం అనుకో, ఇది కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంత దూరంలో ఉంటుంది. అలాగే ఇది తీసుకున్నా సరే, అలా కింద పాయింట్ తీసుకున్నా సరే ఈ పాయింట్ నుంచి ఇది ఈక్విడిస్టెంట్లో ఉంటుంది. అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, ఇది కరెక్ట్గా మధ్యలో డివైడ్ చేస్తుంది లైన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ లైన్ని ఇలా మనం ఏబీ లైన్ సెగ్మెంట్ని మనం కలిపామనుకోండి, జాయిన్ చేసామనుకోండి, ఈ లైన్ సెగ్మెంట్ని ఈ లైన్ బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేయడం అంటే అర్థం ఏంటి, ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. బైసెక్ట్ చేయడం అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ పర్పెండిక్యులర్. ఈ లైన్ని మనం ఈ జాయిన్ చేస్తే, ఈ పాయింట్స్ అన్నిటినీ మనం జాయిన్ చేస్తే ఇదే లోకస్ ఆఫ్ పాయింట్ పి. ఈ లోకస్ ఏమవుతుంది, పర్పెండిక్యులర్, కరెక్ట్గా పర్పెండిక్యులర్ అవుతుంది. పర్పెండిక్యులర్ లైన్ అయ్యి ఉండాలి కంపల్సరీ. పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీన్స్ ఏంటి, ఈ ఏబీ లైన్ సెగ్మెంట్ని ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది కాబట్టి బైసెక్టర్ అంటాం. దీన్ని ఏమంటాం, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్, పర్పెండిక్యులర్ని ఎలా రాసేయచ్చు, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబీ, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబీ. యాక్చువల్గా మనకి లోకస్ ఏమవుతుందని చెప్పడానికి ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క ఈక్వేషన్ ఏ విధంగా వస్తుంది, మరి ఈక్వేషన్ ఏమవుతుంది, ఇక్కడ మనకు ఇచ్చిన దాన్ని బట్టి ఈ జామెట్రికల్ కండిషన్ ఏంటి, ఏమై ఉండాలి, ఈ 2 పాయింట్స్ నుంచి పి యొక్క పాయింట్ పిఏ అంటే ఈక్విడిస్టెంట్లో ఉండాలి. అంటే నథింగ్ బట్ ఏంటి, పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ అవ్వాలి. ఇది జామెట్రికల్ కండిషన్, అంతేనా? ఈ 2 పాయింట్ల నుంచి ఈక్విడిస్టెంట్గా ఉండేటువంటి పాయింట్ యొక్క లోకస్ అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ, జామెట్రికల్ కండిషన్ ఇది. ఈ జామెట్రికల్ కండిషన్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, అంతేనా? అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇది డైరెక్ట్గా మీకు గుర్తుండి ఫామ్లో గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే ప్రూవ్ చేయాలన్నా ప్రూవ్ చేయొచ్చు. దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేస్తాం,
ఇచ్చిన సొల్యూషన్లో చూడండి, ప్రాక్టీస్ చేసే కొద్ది కంటే ఇవన్నీ కూడా ఈ విజువల్గా మీరు విజువలైజ్ చేసుకోగలుగుతారు. ఇదేంటంటే మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ నేను ప్రూఫ్లతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ ఈజీలీ మీరు గుర్తుపెట్టేసుకుంటారు. ఆ ఈక్వేషన్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అవకాశం ఉన్నంత వరకు ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దీనికి యాక్చువల్లీ ఫార్ములా ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ perpendicular bisector of given 2 points x1 comma y1 and x2 comma ఈ రెండు గివెన్ పాయింట్స్ అయితే ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ గివెన్ 2 పాయింట్స్ మనం ఈక్వేషన్ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇది 2 ఇంటూ x1 మైనస్ x2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ y1 మైనస్ y2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. ఇది ఫార్ములా. యాక్చువల్గా ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క ఫార్ములా ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుపెట్టుకుని చూసి ఇదేం పెద్ద కష్టమేం పైన కాదు. ఓకేనా? అయితే మనకి x1 y1 x2 y2 పాయింట్స్ ఇస్తే మనకి A2 B2 ఇక్కడ పాయింట్స్ ఏమి ఇచ్చాడు, A1 B1 అండ్ A2 B2 ఇచ్చాడు. ఈ A1 A2 B1 B2ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. x1 y1 x2 y2 బదులుగా మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, A1 B1 A2 B2 పాయింట్ A1 B1 అండ్ A2 కామా B2 ఇది ఇచ్చాడు. A1 అని మనం ఇది x1 అనుకోండి, ఇది y1 అనుకోండి, ఇది x2 ఇది y2 అనుకుంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2 ఇంటూ A1 x1 మైనస్ x2 అంటే A1 మైనస్ A2 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ y1 మైనస్ y2 అంటే B1 మైనస్ B2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ అంటే A1 స్క్వేర్, y1 స్క్వేర్ అంటే A2 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ అంటే B1 స్క్వేర్, ఇది B1 స్క్వేర్, x1 y1 స్క్వేర్ కదా అంటే B1 స్క్వేర్ అలాగే A2 స్క్వేర్ x2 స్క్వేర్ అంటే A2 స్క్వేర్ ప్లస్ y2 అంటే B2 స్క్వేర్. ఓకే, 2 ఇంటూ ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు, ఈ 1/2 ఉంది, 2 ఉంది కదా, 2ని కామన్ తీసి ఇటువైపు తీసుకొచ్చేస్తే A1 మైనస్ A2 ఇంటూ ఎక్స్ ప్లస్ B1 మైనస్ B2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు హాఫ్ స్క్వేర్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ మైనస్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. మనకి ఇచ్చిన లోకస్ ఏమని ఇచ్చాడు క్వశ్చన్లో, A1 మైనస్ A2 ఇంటూ ఎక్స్ ప్లస్ B1 మైనస్ B2 ఇంటూ వై ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫార్మాట్లో ఈ ఈక్వేషన్ కూడా రాయండి. ఈ ఈక్వేషన్ ఆ ఫార్ములాట్లో రాయండి. ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు 0 ఆ ఫార్ములా ఇట్లా ఇచ్చాడు కాబట్టి ఇది మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే A1 మైనస్ A2 ఇంటూ ఎక్స్ B1 మైనస్ B2 ఇంటూ వై మైనస్ ఇది మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే హాఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ B2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయొచ్చు, A1 మైనస్ A2 ఎక్స్ ప్లస్ B1 మైనస్ B2 ఇంటూ
వై, ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ హాఫ్, రెండు మైనస్లు అయిపోతాయి, a1 స్క్వేర్ మైనస్ b1 స్క్వేర్, ఇది ప్లస్ అయిపోతుంది, ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ ఏం చేస్తారంటే మైనస్ లోపలికి తీసుకెళ్ళిపోయండి, మైనస్ లోపలికి తీసుకెళ్ళిపోతే a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్, ఇక్కడ ఒక పని చేయండి, లేకపోతే ప్లస్ హాఫ్, నేను ప్లస్ సి ఫార్మాట్లో ఇచ్చాడు, ప్లస్ సి అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ప్లస్ నుంచి మైనస్ లోపలికి తీసుకెళ్ళిపోండి, మైనస్ లోపలికి తీసుకెళ్ళిపోతే ఏమవుతాయి, ఈ మైనస్లు అయిపోతాయి, ఈ ప్లస్లు అయిపోతాయి. సో ఇదేమవుతుంది, ఇది ఈ మైనస్లు అయిపోతాయి కాబట్టి ప్లస్ b2 స్క్వేర్ మైనస్ a1 స్క్వేర్ మైనస్ b1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ లోకస్ ఆఫ్ ది లోకస్ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చాడో క్వశ్చన్లో, దానికి ఈ రెండింటిని కంపేర్ చేయండి. చేస్తే మనకేమొచ్చాడు, a1 మైనస్ a2 ఇంటూ ఎక్స్ కనబడుతుందా, a1 మైనస్ a2 ఇంటూ ఎక్స్ ప్లస్ b1 మైనస్ b2 ఇంటూ వై ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫార్మాట్లో ఇచ్చాడు, దీన్ని ఈ ఫార్మాట్లో తీసుకొచ్చాం మనం. a1 మైనస్ a2 ఇంటూ ఎక్స్ b1 మైనస్ b2 ఇంటూ వై ప్లస్ 1/2, అంటే ఇది మొత్తం ఏముందనమాట, ఇది మొత్తం c అనమాట, దీని వాల్యూ ఇది c, అంతే కదా. వాడు ఇచ్చిన ఫార్మాట్లో దాన్ని ఆ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్ రెండింటిని కంపేర్ చేస్తే మనకి సి ప్లేస్లో ఏముంది, ఇది మొత్తం ఉంది, అంటే ఈ సి వాల్యూ ఏంటనమాట, హాఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడో చూడండి, హాఫ్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ మైనస్ a1 స్క్వేర్ మైనస్ a2 స్క్వేర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇది ఆప్షన్ సి ఈజ్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి వాల్యూ వచ్చింది మనకి హాఫ్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ మైనస్ a1 స్క్వేర్ మైనస్ b1 స్క్వేర్. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఇంకోటి, మరి ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందని, ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది, మరి ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే ఐపీకి ఏ విధంగా మనం చేస్తాం, లోకస్ ఫైండ్ అవుట్ చేయడం అంటే పిఏ ఈజ్వల్ టు పీబీ, ఇది ఇచ్చిన జామెట్రికల్ కండిషన్. దాన్ని మనం ఏం చేస్తాం, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాం, అన్నింటిని ఒకవైపుకి తీసుకొస్తాం. ఓకేనా. క్యాన్సిల్ అయ్యి మిగులుతాయి. అదన ఆ ప్రాసెస్లో మనం ఐపీ వస్తుంది డైరెక్ట్గా. లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ గివెన్ 2 పాయింట్స్. లోకస్ కంపల్సరీ ఏమై ఉండాలి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అయి ఉండాలి. ఆ పర్పెండిక్యులర్ బైసెక్టర్కి ఈక్వేషన్ ఏమవుతుంది, ఇఫ్ దట్ పాయింట్స్ ఆర్ x1 y1 అండ్ x2 y2 అయితే 2 ఇంటూ x1 మైనస్ x2 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ y1 మైనస్ y2 ఇంటూ y ప్లస్ y2 స్క్వేర్. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క ఈక్వేషన్. ఇది ఈ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకొని ఆడ ఎలా ఇచ్చినా కానీ డైరెక్ట్గా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకుంటే, లేదంటే ప్రాపర్ వేలో మీరు ఆ ఫార్ములా గుర్తు లేదు అనుకోండి, గుర్తు లేకపోతే ఏం చేస్తారు, డైరెక్ట్గా మీరు ప్రాపర్గా లోకస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా, ఇప్పుడు గివెన్ జామెట్రికల్ కండిషన్ ఏంటి, పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ అండ్ లెట్ ఏ ఇచ్చాడు కదా మనకి, ఏ పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి, a1 కామా b1 అండ్ b a2 కామా b2 అని ఇచ్చాడు. ఈ 2 పాయింట్లు ఇచ్చాడు. ఇచ్చిన జామెట్రికల్ కండిషన్ పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ. ఇప్పుడు ఎస్ఓబిహెచ్ చేస్తారుగా, ఐపీఈ మెథడ్ సేమ్, పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ పిఏ స్క్వేర్ అంటే లెట్ పి అనేది ఎక్స్ కామా వై పాయింట్ అనుకుంటే, ఈ డిస్టెన్స్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేయండి. డిస్టెన్స్ ఫామ్లో అప్లై చేయండి. ఎక్స్ మైనస్ a1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ b1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది రూట్. అలాగే పీబీ డిస్టెన్స్ ఎక్స్ మైనస్ a2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ b2 హోల్ స్క్వేర్. ఎక్స్పెండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ a1 స్క్వేర్ మైనస్ 2a1x ప్లస్ y స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ మైనస్ 2b1y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్
a2 square minus 2a2x plus y square plus b2 square minus 2b2y ఇదే కదా వస్తుంది మనకి. సో ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ దీని ఇటువైపు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, అలాగే వై స్క్వేర్ ఈ వై స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి? ఇంకేమి క్యాన్సిల్ అవ్వవు. ఇప్పుడు ఏం చేస్తారు, a1 స్క్వేర్ను b1 స్క్వేర్ని ఇటువైపు తీసుకొచ్చేసండి, ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేస్తే ఇదేమవుతుంది, ఇటువైపుకి వస్తే 2a2x ప్లస్ 2b2y ఈ రెండు మైనస్లు కాబట్టి ఇటువైపు వస్తుంది. ఇక్కడ ఏముంది మనకి 2a1x మైనస్ 2b1y ఈజ్ ఈక్వల్ టు వీటిని ఇటువైపు తీసుకొచ్చేస్తే x1 స్క్వేర్ మైనస్ y స్క్వేర్, ఇక్కడ ఆల్రెడీ a2 స్క్వేర్ b2 స్క్వేర్ ఉన్నాయి, a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ మైనస్ a1 స్క్వేర్ మైనస్ b1 స్క్వేర్. ఈ రెండిట్లో x కామన్ తీసేయండి, x కామన్ తీసేస్తే 2x కామన్ తీసేయండి, 2x కామన్ తీసేస్తే a2 మైనస్ a1 ప్లస్ b2 మైనస్ b1 2y కామన్ తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ మైనస్ a1 స్క్వేర్ మైనస్ b1 స్క్వేర్. a2 మైనస్ a1 b2 మైనస్ b1 2x ఇంటూ ఇది నథింగ్ బట్ ఇదే ఫార్మాట్లో ఉంది చూడండి. ఈ ఫార్ములా ఇక్కడ మైనస్ కామన్ తీసేయచ్చు, ఇక్కడ మైనస్ కామన్ తీసేసి ఇక్కడ మైనస్ కామన్ తీసేసి ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే మనకు రిక్వైర్డ్ ఫార్మాట్లో రావాలంటే a1 మైనస్ 8, ఇక్కడ మైనస్ కామన్ వచ్చేసింది, ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే ఏమవుతుంది, a1 ప్లస్ అయిపోతుంది, a2 మైనస్ అవుతుంది, కాబట్టి ఫ్లిప్ అవుతాయి ఈ రెండు. అలాగే 2 ఇంటూ b1 మైనస్ b2 మైనస్ ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, ఈ ప్లస్ అయిపోతాయి, అంటే a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ మైనస్ a2 స్క్వేర్ మైనస్ కామన్ తీస్తే b2 స్క్వేర్. ఇది రిక్వైర్డ్ మనం ఏదైతే ఫార్ములా చెప్పానో అదే ఫార్ములా ఇది. పైన చూసుకోండి కావాలండి. 2 ఇంటూ x1 మైనస్ x2 y1 మైనస్ y2 అన్నా కదా, అంటే పాయింట్ a1 a2 b1 b2లో అయితే ఇక్కడ చూడండి a1 మైనస్ a2 ఇంటూ x b1 మైనస్ b2 ఇంటూ y హాఫ్, అంటే ఈ అన్నింటిలోనూ కూడా మళ్ళీ ఏం చేస్తాం, మనకు 2 కామన్ తీసి ఇటువైపు తీసుకొస్తే 1/2 అవుతుంది, అవి మొత్తాన్ని మళ్ళీ ఇటువైపు తీసుకొచ్చేయచ్చు. ఓకేనా. సో ఫార్ములా ఈ విధంగా మనం ఇక్కడ x1 y1 పెట్టుకుంటే a1 b1 కాకుండా x1 y1 పెట్టుకుంటే మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. ఐ థింక్ ఇట్ షుడ్ బి క్లియర్. ఓకే. సో ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ of a point from two perpendicular lines, నేను ఎలా రాస్తాను, perpendicular lines in a plane
in a plane is a constant, is a constant, is a constant, then its locus is, then its locus is. ఆప్షన్స్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? ఆప్షన్స్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్, బి వచ్చేసి ఏ సర్కిల్, సి వచ్చేసి ఏ స్ట్రైట్ లైన్, ఏ ఎస్టీ స్ట్రైట్ లైన్ ఇలా రాస్తాను నేను, అర్థం చేసుకోండి, ఏ స్ట్రైట్ లైన్, అండ్ డి ఎస్టీ లైన్ అంటే స్ట్రైట్ లైన్ అర్థం, టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్, టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకేనా? ఏ స్క్వేర్ ఇచ్చాడు, బి ఏ సర్కిల్ ఇచ్చాడు, సి ఏ స్ట్రైట్ లైన్, డి వచ్చేసి టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఏమి ఇచ్చాడు మనకు క్వశ్చన్లో? ఇఫ్ దిస్ సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ టూ పర్పెండిక్యులర్ లైన్స్ ఇన్ ఏ ప్లేన్. ఇలాగ ఒక ప్లేన్ ఉందనుకుందాం, ఆ ప్లేన్లో పాయింట్ యొక్క టూ పర్పెండిక్యులర్ లైన్స్ నుంచి పాయింట్ యొక్క డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ టూ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే మనం కోఆర్డినేట్ యాక్సిస్ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు ఎలా ఉంటాయి? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో దాన్ని మనం రెఫరెన్స్గా తీసుకోవచ్చు. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే నథింగ్ బట్ మనం కోఆర్డినేట్ యాక్సిస్ని మనం రెఫరెన్స్గా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకోండి. ఓకేనా? ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ పి అనుకుందాం, పి యొక్క డిస్టెన్స్ ఫ్రమ్, ఇది లోకస్ పాయింట్ ఎక్స్ కామ వై అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ యాక్సిస్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండ్ వై యాక్సిస్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంటే ఇది వై యాక్సిస్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది యాక్చువల్గా ఇదేంటి? హారిజంటల్ డిస్టెన్స్. హారిజంటల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఏంటి? హారిజంటల్ డిస్టెన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కాదా. హారిజంటల్ డిస్టెన్సెస్ మనం ఏ విధంగా తీస్తే ఎక్స్, ఇది ఎక్స్. బట్ ఏంటంటే ఇక్కడ మన కోఆర్డినేట్ యాక్సిస్ని మనం రెఫరెన్స్గా తీసుకున్నాము అంటే ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అంటే వై యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అంటే వై యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అని ఇచ్చాడు. ఇన్ని ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అవన్నీ చెప్పలా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ అంటే అర్థం ఏంటి? ఈ వై యాక్సిస్ నుంచి ఈ డిస్టెన్స్ కూడా కావచ్చు, అలాగే ఈ డిస్టెన్స్ కూడా కావచ్చు, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కూడా కావచ్చు కదా. ఇది కూడా పర్పెండిక్యులర్ పాయింట్ ఎక్కడ ఉందనుకోండి, ఇది కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్. ఇక్కడ పాయింట్ ఇక్కడ కూడా ఉండొచ్చు, అంటే ఇది ఏమవుతుంది? నెగిటివ్ ఎక్స్. ఈ రెండింటిని నలిఫై చేయడానికి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వై ఎక్స్ అంటే దీన్ని మోడ్ ఎక్స్ కింద రాస్తాం, అంటే మైనస్ ఎక్స్ కావచ్చు, ప్లస్ ఎక్స్ కావచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ అని చెప్పేసానంటే మోడ్ ఎక్స్. ఇన్ ది సేమ్ వే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అంటే మోడ్ వై కింద మనం తీసుకోవాలి. అర్థమవుతుందా? ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? చాలా చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ ఆఫ్ ఎ పాయింట్ అన్నాడంటే మనం మోడ్ ఎక్స్ తీసుకోవాలి, వై యాక్సిస్. డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అంటే మోడ్ వై కింద తీసుకోవాలి కంపల్సరీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా క్వశ్చన్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి దీన్ని. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అంటే ఇది మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై, మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కోఆర్డినేట్ యాక్సిస్ ఇది. ఇప్పుడు మోడ్ ఎక్స్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది? ప్లస్ అయితే పాయింట్ ఎక్కడ ఉంటుంది? పిఎక్స్ కామా వై అయితే మాడు ప్లస్ ఎక్స్ కింద ఓపెన్ అవుతుంది, మైనస్ ఎక్స్ కింద ఓపెన్ అవుతుంది. మైనస్ ఎక్స్ కింద ఓపెన్ అయింది అనుకోండి, మైనస్ ఎక్స్ కింద ఓపెన్ అయితే పాయింట్ ఇక్కడికి వస్తుంది, అంటే మైనస్ ఎక్స్ కామా వై. అలాగే వై యాక్సిస్ నెగిటివ్ అనుకోండి, వై యాక్సిస్ మైనస్ అనుకోండి, వై యాక్సిస్ మైనస్గా తీసుకుంటే, అలాగే వై యాక్సిస్ నెగిటివ్ తీసుకుంటే ఇది కూడా వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది పాయింట్, అంటే మైనస్ ఎక్స్ కామ మైనస్ వై పాయింట్ ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా వస్తుంది పి ఎక్స్ కామ వై, అంటే
సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ అంటే మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, సమ్ కాన్స్టెంట్ అని ఇచ్చాడు. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, ద సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఆఫ్ అ పాయింట్ ఫ్రమ్ టూ పర్పెండిక్యులర్ లైన్స్ ఇన్ ఏ ప్లేన్ ఈజ్ ఎ కాన్స్టెంట్ అయితే సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఏంటంటే ఫ్రమ్ పర్పెండిక్యులర్ మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈజ్ ఈక్వల్ టు కే అనుకుందాం. ఇప్పుడు మోడ్ ఎక్స్ ఉంది కదా, మోడ్ ఎక్స్ ఒకసారి ప్లస్ కింద ఓపెన్ అవుతుంది, ఒకసారి మైనస్ కింద ఓపెన్ అవుతుంది కదా, అంటే ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కే, ఇది ఒక ఈక్వేషన్. అలాగే మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ రెండు మైనస్లు అయితే మైనస్ ఎక్స్ మైనస్ వై కే, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు కే, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఈ విధంగా ఈ మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఇచ్చిన ఈ కండిషన్ వల్ల ఈ 4 ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా 4 ఈక్వేషన్స్, ఈ 4 ఈక్వేషన్స్ ఫామ్ అవ్వడం వల్ల అంటే ఫామ్ అవుతున్నాయంటే అర్థం ఏంటి కోఆర్డినేట్ ఈ లైన్స్ డ్రా చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేట్ యాక్సిస్ మీద మనం ఈ విధంగా లైన్స్ని డ్రా చేస్తే ఏ విధంగా వస్తాయంటే ఎక్స్ ప్లస్ వై రెండు కూడా ప్లస్ కాబట్టి ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది లైన్ ఈ విధంగా వస్తుంది. మైనస్ ఎక్స్ ప్లస్ వై అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఎలా వస్తుంది లైన్. ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్, వై కోఆర్డినేట్ పాజిటివ్ కాబట్టి ఇది ఈ రెండు మైనస్లే కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది ఈక్వేషన్. అంటే అది నథింగ్ బట్ ఈ విధంగా వస్తుంది లైన్. అలాగే ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్, ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ అంటే ఇది ఈ విధంగా వస్తుంది. అర్థమవుతుందా? ఈ విధంగా మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈజ్ ఈక్వల్ టు కే, ఈ ఈక్వేషన్ 4 ఈక్వేషన్లు ఫామ్ చేసి, ఇది ఒక ఈక్వేషన్ కాదు, ఇది 4 ఈక్వేషన్. ఈ విధంగా ఆ 4 ఈక్వేషన్ని మనం డ్రా చేస్తే 4 లైన్స్ ఈ విధంగా ఫామ్ అవుతాయి. అర్థమవుతుందా? ఇది 90 డిగ్రీస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఎక్స్ అండ్ వై యాక్సిస్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాబట్టి ఈ రెండు కూడా ఇది పర్పెండిక్యులర్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? సో సమ్ కాన్స్టెంట్ కే అంటే ఈ డిస్టెన్స్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత కే అవ్వాలి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కే అవుతుంది. ఎందుకని? ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, ఎక్స్ కోఆర్డినేట్ నథింగ్ బట్ ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇది వై ఇంటర్సెప్ట్. అర్థమైందా? స్ట్రైట్ లైన్స్లో మనం ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు వస్తుంది ఇది. అర్థమవుతుందా? ఏదైనా ఒక లైన్ ఈ విధంగా కట్ చేసింది అనుకోండి, ఈ విధంగా కట్ చేస్తే దీన్ని ఏమంటాం? ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం, ఎక్స్ ఇంటర్సెప్ట్. దీన్ని ఏమంటాం? వై ఇంటర్సెప్ట్ అంటాం, వై ఇంటర్సెప్ట్. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ విధంగా వస్తుంది? ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ విధంగా వస్తుంది అంటే వై ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే, అంటే ఈ లైను ఇక్కడ ఇది 0 సమ్ ఆల్ఫా ఫామ్లో ఉంటుంది పాయింట్, ఆల్ఫా 0 ఫామ్లో ఉంటుంది. ఎందుకని? ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్ ఎప్పుడు 0 అవుతుంది కాబట్టి ఆల్ఫా 0. ఇక్కడ మనకి ఈ ఇచ్చిన ఈక్వేషన్ బట్టి వై కోఆర్డినేట్ 0 పోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కే అవుతుంది. వాల్యూ ఏమవుతుంది? కే. అంటే ఈ ఆల్ఫా ఏమిటి? ఆల్ఫా వాల్యూ కే అవుతుంది. అంటే కే 0 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అనమాట? కే అనమాట. అలాగే వై ఇంటర్సెప్ట్ కావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. అంటే వై ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఏంటిది? ఈ డిస్టెన్స్ అనమాట. ఇది నథింగ్ బట్ ఏంటి? వై ఇంటర్సెప్ట్, ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్. ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది కూడా తీటా, ఇది కూడా తీటా, ఈ రెండు కూడా యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఎందుకని? బై ది ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్ ద యాంగిల్స్ ఆపోజిట్ టు ది ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇది రెండు ఈక్వల్ అంటే దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది కే కదా, అంటే ఈ రెండు ఈక్వల్ సైడ్స్, దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి సైడ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ద యాంగిల్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ది సైడ్స్ ఆపోజిట్ టు ది ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కన్వర్స్ కూడా ట్రూయే. ఈక్వల్గా యాంగిల్స్కి ఆపోజిట్లో ఉన్న సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడు ఏమవుతుంది? ఇది 90 డిగ్రీస్, ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్ అంటే ఈ రెండు కూడా ఏమవ్వాలి? ఇప్పుడు ఇది 45 డిగ్రీస్ అవ్వాలి. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అంతా 180, ఇది 90 కాబట్టి ఈ రెండు కలిపి 90 ఉండాలి. ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్ అంటే అర్థం ఏంటి? ఇదొక 45, ఇదొక 45 ఉండాలి. ఇన్ ది సేమ్ వే ఇది కేనే,
ఇది కే, ఇది కేనే, అంతే కదా. ఇది కూడా సేమ్ ఈక్వేషన్స్ కదా, సేమ్ ఈక్వేషన్స్ అంటే ఇంటర్సెప్ట్స్ ఆర్ సేమ్ ఈక్వల్, అంటే ఇది కూడా 45 డిగ్రీస్ అయి ఉండాలి. 45 డిగ్రీస్ అంటే ఇది మొత్తం యాంగిల్ ఎంత అనమాట, ఇది 90 డిగ్రీస్. అలాగే ఇది కూడా ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్. ఇది ఎలాగో 90, ఇది 90, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయంటే ఈ ఫిగర్ నథింగ్ బట్ ఏంటనమాట, ఇట్స్ ఎ స్క్వేర్, అంతేనా, స్క్వేర్. ఈ యాంగిల్స్ ఈక్వల్ అండ్ ఈ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఈక్వల్ అయితే ఇది ఏంటనమాట, స్క్వేర్. కాబట్టి దాని లోకస్ ఏమవుతుంది అంత ఎక్స్ప్లెయిన్ చేయడం కారణం ఏంటంటే, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఆఫ్ ఎ టూ పర్పెండిక్యులర్ లైన్స్ ఇన్ ఏ ప్లేన్ ఈజ్ కాన్స్టెంట్ అయితే దాని లోకస్ ఏమవ్వాలి, స్క్వేర్ అవ్వాలి. అందుకే ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. ఇంకోటి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ద సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ టూ పర్పెండిక్యులర్ లైన్స్ అన్నాడంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కే అనకూడదు, మాడ్ ఎక్స్ ప్లస్ మాడ్ వై ఈజ్ ఈక్వల్ టు కే అని రాయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మాడ్ ఎక్స్, అలాగే వై యాక్సిస్ నుంచి డిస్టెన్స్ని మాడ్ ఎక్స్ కనుక అనాలి, ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ని మాడ్ వై కింద తీసుకోవాలి. అర్థమైందా. ఎందుకని ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అంటే అది సెకండ్ క్వాడ్రంట్లో కూడా ఉండొచ్చు, థర్డ్ క్వాడ్రంట్లో ఉండొచ్చు, ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లోనే ఉండొచ్చు. అది డిపెండింగ్ క్వాడ్రంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని మాడ్ ఎక్స్ మాడ్ వై అనే రాయాలి. అండ్ సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ టూ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే మాడ్ ఎక్స్ ప్లస్ మాడ్ వై ఈజ్ కూడా సమ్ కాన్స్టెంట్. ఈ ఈక్వేషన్ ఈ విధంగా రాయాలి. ఇది ఒకటే ఈక్వేషన్ కాదు, 4 ఈక్వేషన్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎందుకంటే మాడ్ ఎక్స్ ఒకసారి ప్లస్ ఎక్స్, ఒకసారి మైనస్ ఎక్స్గా ఓపెన్ అవుతుంది, మాడ్ వై ఒకసారి ప్లస్గా మైనస్గా ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా. కాబట్టి 4 ఈక్వేషన్స్ వస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 4. అలాగే క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి, క్వశ్చన్ నెంబర్ 5 ఏమంటాడు, ద ఎండ్స్ ఆఫ్ ఎ రాడ్ ఆఫ్ లెంత్, ది ఎండ్స్ ఆఫ్ ఏ rod of length K moves on to positive coordinate axis, coordinate యాక్సిస్ ఏఎక్స్ ఈఎస్ అని ఇచ్చాడంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటే 2 యాక్సిస్లు అనమాట, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఇలాగా ఏఎక్స్ ఐఎస్ అంటే ఇది సింగులర్, ఇది సింగిల్ నెంబర్. ఇది యాక్సిస్ ఈఎస్ అని ఇచ్చాడంటే అది ఫ్లోరల్ నెంబర్. ఫ్లోరల్ అంటే నెంబర్ అంటే అర్థం ఏంటి, బోత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ అనమాట, బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, ఈ రెండింటిని కలిపి యాక్సిస్ అంటాడు, కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని రెండింటిని కలిపి కోఆర్డినేట్ యాక్సిస్ అనొచ్చు. అయితే ఎక్స్ యాక్సిస్ అని రాయాలనుకోండి, ఏఎక్స్ ఐఎస్ అని రాస్తాం, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ అయితే. ఓన్లీ వై యాక్సిస్ అన్న యాక్సిస్ అని రాస్తాం. రెండింటిని కలిపి రాయాలంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటే సింపుల్గా సరిపోతుంది, అంటే 2 అనమాట, బోత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ అని అర్థం. ఓకేనా. ద లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆన్ ది రాడ్, ది లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆన్ ది రాడ్, point on the rod which divides it in the ratio, L/M is ఇది కావాలి. ఓకే, okay. The ends of a rod of length K moves on two positive coordinate
కోఆర్డినేట్ యాక్సిస్ మీద అది మూవ్ అవుతుంది. అంటే డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదే కదా కోఆర్డినేట్ యాక్సిస్ అంటే, ఈ రెండు ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. జాగ్రత్తగా చూడాలి. ఇది ఎక్స్ ఎక్స్ అండ్ వై ఎక్స్. ఏమంటున్నాడు? ద ఎండ్స్ ఆఫ్ ఎ రాడ్ ఆఫ్ లెంత్ కే మూవ్స్ ఆన్ టూ పాజిటివ్ కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఇలా ఒక రాడ్ ఉంది, ఇదొక రాడ్. ఈ రాడ్ యొక్క ఎండ్స్ మూవ్ అవుతున్నాయి. ఏ విధంగా మూవ్ అవుతున్నాయి? కోఆర్డినేట్ యాక్సిస్ మూవ్స్. అంటే మూవ్ అవ్వాలంటే ఈ విధంగా, ఈ పాయింట్ ఉంది కదా, ఇది ఇలా కిందకు మూవ్ అవుతుంది, ఇది ఇలా కింద మూవ్ అవుతుందంటే ఇది ఈ విధంగా మూవ్ అవుతుంది, ఇది ఇటువైపుకి మూవ్ అవుతుంది. ఈ విధంగా మూవ్ అవుతూ ఉంది. మూవ్ అయితే ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆన్ ది రాడ్ విచ్ డివైడ్స్ ఇట్ ఇన్ ది రేషియో. మనకి L:M రేషియోలో ఉన్నటువంటి L:M, ఈ రాడ్ని L:M రేషియోలో PH,K లోకస్ పాయింట్ ఉంది, PH,K అనే పాయింట్ K అనే రాడ్ని డివైడ్ చేస్తుంది. దీని లెంత్ ఎంత? K ఇచ్చాడు మనకి. రాడ్ లెంత్ ఏమి ఇచ్చాడు? K. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ K, లెంత్ K. ఈ రాడ్ మీద P అనే పాయింట్, లెట్ P అనే పాయింట్ H,K అనే పాయింట్ L:M రేషియోలో డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తే ఓకేనా, డివైడ్ చేస్తే మనకి ఈ పాయింట్ P యొక్క లోకస్ కావాలి. అది క్వశ్చన్. ఇక్కడ రెండు ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఎండ్స్ ఆఫ్ ది రాడ్ అన్నాడు. ఈ రాడ్ని PH,K L:M రేషియోలో డివైడ్ చేస్తుంది. L:M రేషియోలో డివైడ్ చేస్తుందంటే మనం L ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ L:M అని తీసుకోవచ్చు, లేదంటే ఇటువైపు నుంచి L:M తీసుకోవచ్చు, లేదంటే ఇటువైపు నుంచి కూడా L:M తీసుకోవచ్చు. పర్టికులర్గా ఇటువైపు నుంచి ఒక పర్టికులర్గా ఇవ్వలేదు. L:M ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో రాడ్ని, P అనే పాయింట్ రాడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది AB అనుకోండి, AB అనే రాడ్ని పర్టికులర్గా AB అనే రాడ్ని L:M రేషియోలో డివైడ్ చేస్తుందా, లేదంటే BA రాడ్ని L:M రేషియోలో డివైడ్ చేస్తుందంటే పర్టికులర్గా మనకి ఇవ్వాల. అంటే ఇది L:M కావచ్చు, ఇటువైపు నుంచి L:M కావచ్చు, ఇటువైపు నుంచి కూడా L:M కావచ్చు. రెండు కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్స్ కూడా రెండు ఆన్సర్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఈ L:M ఈ రేషియోని L:M ఎలా తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది. ఇటువైపు నుంచి ఇక్కడ L ఇక్కడ M ఉంటే ఈ రేషియోలో తీసుకుంటే మనకి ఆన్సర్ వేరే వస్తుంది. ఆ రెండు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అది అర్థం అవ్వాలి. అది అర్థమైతే వేరే టైప్ క్వశ్చన్స్లో మనకి AB రాడ్ని P అనే పాయింట్ L:M రేషియోలో లేదంటే 3:2 రేషియోలో డివైడ్ చేస్తుందని పర్టికులర్గా ఇచ్చాడు అనుకోండి. అప్పుడు AB రాడ్ని అంటే AB రాడ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా AB రాడ్ని 3:2 రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నాడు అనుకోండి. 3:2 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుంటే AB అన్నాడు అనుకోండి. AB అంటే ఏ నుంచి తీసుకోవాలి, AB అన్నాడు కాబట్టి రేషియో కూడా ఈ విధంగా ఇలాగే తీసుకోవాలి. AB అంటే రేషియోని కూడా ఈ విధంగా తీసుకోవాలి. అంటే ఇది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది, 3:2. ఇజ్ ఇట్ క్లియర్? అదే BA అన్నాడు అనుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత చెప్పడానికి కారణం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇది BAని 3:2 రేషియోలో డివైడ్ చేస్తున్నాను అనుకోండి. BA అంటే రివర్స్. BAని అంటే ఈ వైపు నుంచి అంటే రేషియో ఏమవుతుంది? 3:2. BAని ఇటువైపు నుంచి లెక్కేసుకోవాలి మనం. BA అన్నాడు కాబట్టి ఫస్ట్ రేషియో 3 ఇక్కడ వస్తుంది, 2 ఇక్కడ వస్తుంది, 3:2 రేషియోలో. దానికి దీనికి తేడా ఇది మీరు ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి. దీన్ని అర్థమైందా? సో L:M రేషియోలను అది పర్టికులర్గా క్వశ్చన్ మనకి AB రాడ్ని ఏ రేషియోలో ఎటువైపు నుంచి డివైడ్ చేస్తుంది L:M రేషియోలో ఇవ్వలేదు కాబట్టి మనకి రెండు ఆన్సర్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ కూడా ఒకసారి రాసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి? x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు k²L+M². ఇది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 x²
ప్లస్ వై స్క్వేర్ బై ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ బై ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్. అలాగే థర్డ్ది వచ్చేసి ఓన్లీ వన్ ఈజ్ ట్రూ. ఫోర్త్ది 1 and 2 are true. Both 1 and 2 are true. Both 1 and 2 are true. ఇలాగ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్లు ఎందుకు ఇచ్చాడో కూడా ఇప్పుడు మనకు అర్థమవుతుంది చూడండి. ఇదే చెప్పాను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా. రాడ్ని పి అనే పాయింట్ ఎటువైపు నుంచి మనకి డివైడ్ చేస్తుంది అనేది ఇవ్వలేదు మనకి. ఓకేనా. సో ఇలా అనుకుందాం, హెచ్, కే అనుకుందాం. లెట్ ఇది ఐపీ స్టైల్లో అయితే మనం లెట్ గివెన్ పాయింట్స్ ఏ, బి అనుకుంటాం. ఎండ్స్ ఆఫ్ ది రాడ్స్ అనుకుంటాం. లెట్ ఐపీ స్టైల్ అయితే అది మీరు డయాగ్రామ్ వేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ విధంగా రాయక్కర్లేదు. లెట్ పి H, K be a point on the locus. P, H, K. Ends of the rods A and B అనుకుంటాం. వీటి పేర్లు పెట్టుకున్నాం. ఈ ఐపీ స్టైల్ అయితే ఇలా చేస్తాం. దీనికి అవసరం లేదు. ఓకేనా. మీకు డైరెక్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. హెచ్, బిఏ అనుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేస్తాం, ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. హెచ్, కే అనుకున్నాం పాయింట్. ఈ హెచ్, కే ఏదైతే మన లోకస్ పాయింట్ అనుకున్నామో ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, హెచ్, కే. ఇప్పుడు ఈ జామెట్రీ ఉపయోగించి ఇంకో విషయం క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, మీకు లోకస్ ప్రాబ్లమ్స్లో లోకస్ అనేది ఏంటి, లోకస్కి ఏమీ తెలియదు పాపం. లోకస్ అనేది ఇట్స్ ఎ నేమ్ అంతే. ఇచ్చిన గివెన్ జామెట్రికల్ కండిషన్స్ను ఫాలో అయ్యేటువంటి మూవింగ్ పాయింట్ యొక్క ప్యాత్నే మనం లోకస్ అంటాం. లోకస్ అనేది ఒక పేరు మాత్రమే. ఏదైతే మూవింగ్ పాయింట్ యొక్క పాత్ ఉందో, దారి, అది వెళ్ళే మూవ్ అయ్యే దారి ఏదవుతుందో ఆ దారినే మనం లోకస్ అన్నాం. ఆ లోకస్లో కూడా రకరకాల పేర్లు ఉన్నాయి. లోకస్ ఇట్ షుడ్ బి స్ట్రైట్ లైన్ అండ్ సర్కిల్ కావచ్చు, స్ట్రైట్ లైన్ కావచ్చు, లేదంటే పారాబోలా కావచ్చు, ఎలిప్స్ కావచ్చు, హైపర్బోలా కావచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ లోకస్లోనే పేర్లు. ఇవన్నీ ఈ విధంగా మూవ్ అయితే ఇది స్ట్రైట్ లైన్, ఈ విధంగా మూవ్ అయితే పారాబోలా, ఈ విధంగా రౌండ్గా మూవ్ అయితే అది సర్కిల్. అంటే లోకస్ నథింగ్ బట్ లోకస్ ఈజ్ ఏ నేమ్ అంతే. లోకస్కి ఆ లోకస్ క్వశ్చన్ ఇచ్చేటువంటి లోకస్ క్వశ్చన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్కి దీనికి అసలు ఏమీ సంబంధం ఉండదు యాక్చువల్లీ. ఈ లోకస్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ అవుతాయి, లోకస్ని పక్కన పెట్టి ఆలోచించండి. లోకస్ మీన్స్ అంటే లోకస్ పేరు అనమాట, అది పేరు అంతే. ఈ లోకస్ క్వశ్చన్లు అన్నింటిలోనూ కూడా మనకి ఇన్వాల్వ్ అయ్యేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే జామెట్రీయే, అంతా జామెట్రీయే. జామెట్రీ ఫార్ములాస్, జామెట్రీ కాన్సెప్టే ఇన్వాల్వ్ అయి ఉంటుంది లోకస్ క్వశ్చన్లు. అర్థమవుతుందా? మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సిన విషయం అది. లోకస్ క్వశ్చన్లో కాన్సెప్ట్ ఆఫ్ జామెట్రీ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. వాటి యొక్క ఫార్ములాస్, వాటి ఏమైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ అన్నీ దీంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు లోకస్ పాయింట్ మనం హెచ్, కే తీసుకున్నాం కదా. హెచ్, కే తీసుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ జామెట్రీ ఫార్ములాస్ని యూజ్ చేసి, ఈ ఇచ్చిన కండిషన్ యూజ్ చేసి మనం ఏం చేయాలి, ఈ హెచ్, కే ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్, కేలో మన ఈక్వేషన్ రాయగలిగితే అదే లోకస్ అవుతుంది. లేదు మనం ఎక్స్ట్రా మనకి అంటే మనం ఆ సాల్వ్ చేసి జామెట్రీ ఫార్ములాస్ని ఫామ్ చేసి ప్రయత్నంలో మనం ఏదన్నా పారామీటర్స్ని ఇంట్రొడ్యూస్ చేసామనుకోండి, ఆ పారామీటర్స్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసి ఫైనల్ ఆన్సర్లో మనం హెచ్, కే ప్లేస్లో హెచ్, కే ఉండొచ్చు. ఎందుకని ఇది లోకస్ పాయింట్ కాబట్టి. హెచ్, కే ప్లేస్లో మనం ఏం చేస్తాం, హెచ్ ప్లేస్లో ఎక్స్, కే ప్లేస్లో వై మనం రీసబ్స్టిట్యూట్ చేస్తాం ఫైనల్ ఆన్సర్లో.
ఈ హెచ్ కామ కే తప్పితే మిగతా ఏ వేరియబుల్స్ ఉండకూడదు. వేరియబుల్స్ మీన్స్ పారామీటర్స్, ఏ పారామీటర్స్ ఉండకూడదు. క్వశ్చన్లో ఇస్తే ఓకే, క్వశ్చన్లో కే ఇచ్చాడు, కే వాడంతటి వాడి కే లెంత్ ఆఫ్ ది రాడ్ అని ఇచ్చాడు, అంటే క్వశ్చన్ ఆన్సర్లో కే రిఫ్లెక్ట్ అయినా ప్రాబ్లం లేదు. మనం ఎక్స్ట్రా అది కాకుండా ఎక్స్ట్రా ఏదైనా ఎల్ ఉండొచ్చు, ఎం ఉండొచ్చు, క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి మనం ఎక్స్ట్రా ఏదైనా వేరియబుల్స్ని అంటే పారామీటర్స్ మనం ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తే వాటిని మాత్రం కంపల్సరీ ఎలిమినేట్ చేయాలి. పారామీటర్స్ అంటే వాటిని ఏదైతే మన పారామీటర్స్ని ఇంట్రడ్యూస్ చేసామో ఆ పారామీటర్స్ని మనం ఎలిమినేట్ చేయాలి. అర్థమవుతుందా? మనం ఈ క్వశ్చన్ చేస్తే మీకు మరికొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దీన్ని మనం ఏది యూజ్ చేసి హెచ్ కామా కే ఇన్వాల్వ్ అయ్యేలాగా ఈక్వేషన్ రాయాలి. అర్థమవుతుందా? మనకి దీని నుంచి మనకి ఏం తెలుసు, ఇక్కడ డైరెక్ట్గా మనం చేయడానికి ఈ పాయింట్ని ఏమనుకుంటే ఏ పాయింట్ని మనం ఏ కామా 0 అనుకుందాం. ఇది మెథడ్ 1, మెథడ్ 2 కూడా చేయొచ్చు. మనం 0, B అనుకుందాం. ఎందుకని ఈ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ వై కోఆర్డినేట్ 0 అవుతుంది, వై యాక్సిస్ మీద పాయింట్కి ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది. కాబట్టి ఇది 0, B అనుకున్నాం, ఏ 0 అనుకున్నాం. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుంది, ఏ. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుంది, బి అవుతుంది. ఎందుకని వై కోఆర్డినేట్ బి కాబట్టి, దీని ఎక్స్ కోఆర్డినేట్ ఏ కాబట్టి ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఏ అవుతుంది. ఓకే, అంటే దీన్ని బట్టి మనం 2 పారామీటర్స్ మనం ఇంట్రడ్యూస్ చేసాం, ఒకటి ఏ, ఒకటి బి. ఫైనల్ ఆన్సర్లో మనం రాసినట్టు ఈ రెండింటిని ఎలిమినేట్ చేసి రాయాలి. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? సో ఈ 2 కూడా పారామీటర్స్. సో దీన్ని మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు మనం ఇంకోటి 2 పారామీటర్స్ని ఇంట్రడ్యూస్ చేసామంటే ఆ రెండింటిని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే మనకి 2 పారామీటర్స్ని ఏదైనా 2 అన్నౌన్స్ అంటే 2 వేరియబుల్స్ని మనం ఎలిమినేట్ చేయాలంటే మనకి 3 ఈక్వేషన్స్ కావాలి. 2 అన్నౌన్స్ని మనం సాల్వ్ చేయాలంటే 2 ఈక్వేషన్లు ఉంటే సరిపోతాయి. సాల్వ్ చేయడం ఇక్కడ వేరు, ఎలిమినేట్ చేయడం వేరు. సాల్వ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసిన చూడండి, 2 ఫ్యాక్టర్స్ కింద మనం చేస్తాం. 2 ఫ్యాక్టర్ అంటే 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ కామా వై వాల్యూస్ వస్తాయి. అంటే 2 అన్నౌన్స్ యొక్క వాల్యూస్ వస్తాయి మనకి. 2 అన్నౌన్స్ని మనం సాల్వ్ చేయాలంటే 2 ఈక్వేషన్స్ ఉంటే సరిపోద్ది. బట్ ఎలిమినేట్ చేయాలి అంటే 2 వేరియబుల్స్ని ఎలిమినేట్ చేయాలంటే మనకి 3 ఈక్వేషన్స్ కావాలి. ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇజ్ ఇట్ ఓకే? సో ఇక్కడ మనం ఏం చేసాం, ఎన్ని వేరియబుల్స్ మనం ఇంట్రడ్యూస్ చేసాం, 2 వేరియబుల్స్ని ఇంట్రడ్యూస్ చేసాం, A1, B1. అంటే ఫైనల్ ఆన్సర్లో ఈ రెండింటిని ఎలిమినేట్ చేసి రాయాలి. అదొక పాయింట్. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది అంటే దీని నుంచి మనం ఈ కే అనేది ఇచ్చాడు కదా, ఈక్వల్ టు అంటే రాడ్ యొక్క లెంత్ కే ఇచ్చాడు కదా, బై పైథాగరస్ యూజ్ చేసి మనం దీన్ని యూజ్ చేసుకోవడానికి అంటే కే రాడ్ లెంత్ కే ఇచ్చాడు కదా, దాన్ని యూజ్ చేసుకోవడానికి మనం ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. వీటిని ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఇంకోటి, మనం మినిమం తక్కువ పారామీటర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. సాధ్యమైనంత తక్కువ పారామీటర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఈక్వేషన్ క్లియర్గా ఉంటుంది. మనం సాల్వ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అది కాకుండా ఎక్కువ మనం చేస్తే ఏమవుతుందంటే మొత్తం గజిబిజి అయిపోయి గందరగోళం అయిపోతుంది. సాధ్యమైనంత వరకు చాలా తక్కువ పారామీటర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఇది ఓ ఇన్ ట్రయాంగిల్ ఓఏబీలో కూడా మనం చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఓఏబి ఇట్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకని ఇది రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఓఏబి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం యూజ్ చేస్తే OA² ప్లస్ OB² ఈజ్ ఈక్వల్ టు AB². అంతే కదా? బేస్² ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. సో OA² అంటే ఎంత, A² ప్లస్ OB² అంటే B² ఈజ్ ఈక్వల్ టు AB అంటే AB లెంత్ ఏమి ఇచ్చాడు మనకి, K ఇచ్చాడు, ఇది K². ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, ఈ AB ఉన్నాయి కదా, AB పారామీటర్స్ని మనం ఎలిమినేట్ చేయడానికి ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటాం. అంటే ఈ రెండింటిని ఎలిమినేట్ చేయడానికి మనకు ఇంకొక 2 ఈక్వేషన్స్ కావాలి మనకి. ఆ 2 ఈక్వేషన్స్ ఏ విధంగా వస్తాయి, ఇంకొకటి ఉంది కదా మనకి బై ద క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు, ఈ L అనే K అనే రాడ్ని, K లెంత్ ఉన్న రాడ్ని P అనే పాయింట్ LSTM రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఇది B ఇలా తీసుకుంటే ఇది B,
ఇక్కడ బి ఎండ్ ఉంది కదా, మన సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఇది ఏ కామా 0, ఇది 0 కామా బి, ఈ పాయింట్ పిహెచ్ కామా కే ఇది L/M రేషియోలో డివైడ్ చేస్తుంది. లేదంటే ఇక్కడ రాసుకోండి L/M రేషియోలో డివైడ్ చేస్తుంది పి అనే పాయింట్. ఈ పి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనకి ఏ విధంగా వస్తాయి? బై సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం పి కోఆర్డినేట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. పిహెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాయి? L/M రేషియోలో డివైడ్ చేస్తుంది. L ఎప్పుడు కూడా దీంతో మల్టిప్లై అవుతుంది. M1x2 + M2x1 pxyకి ఫార్ములా ఏంటి? M1x2 + M2x1 బై M1 + M2 సెక్షన్ ఫార్ములా ఇంటర్నల్ డివిజన్. అలాగే M1y2 + M2y1 బై M1 + M2. ఇక్కడ M1 అంటే రేషియో, M1 అంటే L, M2 అంటే M. x1y1 ఇది, x2y2 ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2, ఇది M1 ఇది M2 అనుకుంటే దీని నుంచి ఇప్పుడు మనకి ఈ ఫార్ములా యూజ్ చేసి ఏం చెప్పొచ్చు? ఫార్ములా యూజ్ చేసి M1x2, M1 అంటే ఇది ఎప్పుడు కూడా దీంతో మల్టిప్లై అవుతుంది. అంటే L ఇంటూ డైరెక్ట్గా రాసిన L ఇంటూ ఏ ప్లస్ M2x1, M2 అంటే M ఇంటూ x1 అంటే 0, M ఇంటూ 0 బై M1 + M2 అంటే L + M. అర్థమవుతుందా? అలాగే M1y2 అంటే 0, M1 అంటే L ఇంటూ 0 ప్లస్ M ఇంటూ బి బై L + M. ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? ఇదేం పెద్ద ఈ ఫార్ములా యూజ్ చేస్తే డైరెక్ట్గా దీన్ని ఈ విధంగా రాయొచ్చు. ఓకేనా? ఇదేమిటిది? L ఇంటూ ఏ LA బై L + M. ఎందుకని M ఇంటూ 0 అయిపోతుంది కదా. అలాగే L ఇంటూ 0 అయిపోతుంది. ఇది MB బై ఇది L + M. ఇది పాయింట్ హెచ్ కామా కేకి ఈక్వల్. ఈ రెండు పాయింట్లు ఈక్వల్ అంటే అర్థం ఏంటి? ఈ ఎక్స్ కోఆర్డినేట్కి ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్ అవుతుంది, వై కోఆర్డినేట్కి వై కోఆర్డినేట్ ఈక్వల్ అవుతుంది. అంటే ఇది హెచ్ ఈజ్ ఈక్వల్ టు LA బై L + M. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 కామా కే ఈజ్ ఈక్వల్ టు MB బై L + M. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ కామా కేల్లో మనం ఫామ్ చేయాలి, ఈక్వేషన్ ఫామ్ చేయాలి మనం. అంటే ఇక్కడ హెచ్ వచ్చింది, మనకి కే వచ్చింది. ఓకేనా? దీన్ని మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? దీని నుంచి మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈ L + M ఇటువైపు తీసుకొచ్చేసండి. హెచ్ ఇంటూ L + M బై L కామా బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ L + M బై M. ఏబి వాల్యూస్ రెండింటిని ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 3 నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండింటిలో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏబీని ఎలిమినేట్ చేయాలి. ఏబీని ఎలిమినేట్ చేయాలి అంటే మన ఈక్వేషన్ నెంబరు 1ని యూజ్ చేసుకోవాలి. A² + B² ఈజ్ ఈక్వల్ టు K². ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సబ్స్టిట్యూట్ చేయొచ్చు. A² అంటే ఏ ఎంత వచ్చింది మనకి? హెచ్ ఇంటూ L + M బై L హోల్ స్క్వేర్. B² అంటే K ఇంటూ L + M బై M హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది K². ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే లోకస్లో ప్రాబ్లం ఉండదు. అందుకే నేను ఇంత టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం అది. ఓకేనా? ఇదేమవుతుంది? H² ఇంటూ L + M హోల్ స్క్వేర్ బై L² ప్లస్ K² ఇంటూ L + M హోల్ స్క్వేర్ బై M² ఈజ్ ఈక్వల్ టు K². ఓకేనా? ఈ L + M² ఉంది, ఇక్కడ L + M² ఉంది. దాన్ని కామన్ తీసి ఇటువైపు తీసుకొస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఇటువైపు అయితే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో ఇది H² బై L² ప్లస్ K² బై M² ఈజ్ ఈక్వల్ టు K² బై L + M హోల్ స్క్వేర్. దీంట్లో చూడండి పారామీటర్స్ ఏమీ లేవు.
ఏ కామా బి పారామీటర్స్ రెండు కూడా ఎలిమినేట్ అయిపోయినాయి, ఎలిమినేట్ చేసాం. అలాగే ఫైనల్ ఆన్సర్లో మనం ఏం చేయాలి, హెచ్ కామా కే, ఇక్కడ హెచ్ కామా కే అంటే ఈ కే వేరు ఈ కే వేరు, మనకు సారీ ఇక్కడ ఒకటి చిన్నది పాయింట్ని కూడా మనం హెచ్ కామా కే అనుకున్నాం కదా, రాడ్ లెంత్ కూడా కే అనుకున్నాం, రాడ్ లెంత్ కూడా కే అంటే ఇక్కడ ఇది ఈ కే స్క్వేర్ వచ్చేటికి ఇది రాడ్ లెంత్, ఇది ఈ హెచ్ కే వచ్చేసి లోకస్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అవి, అది ఇది తేడా కొంచెం గమనించండి, ఎందుకంటే మళ్ళీ ఇదంతా మార్చడం కొంచెం కష్టం. నేను ఓవర్ఫ్లోలో అది కూడా కే అనుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్లో మనం హెచ్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ రాయాలి, ఎందుకంటే లోకస్ పాయింట్ డైరెక్ట్గా ఎక్స్ కామ వై అనుకుంటే ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో డైరెక్ట్గా వచ్చేస్తుంది. మనం ఏమనుకున్నాం, హెచ్ కామ కే అనుకున్నాం, హెచ్ కామ కే అనుకున్నాం కాబట్టి ఫైనల్ ఆన్సర్లో హెచ్ ప్లేస్లో ఎక్స్ రాయాలి, అంటే ఎక్స్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ వై స్క్వేర్ బై ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది కే అనే, ఇది దీన్ని వై రాయకూడదు, ఎందుకంటే ఇది రాడ్ లెంత్, లోకస్ పాయింట్ కోఆర్డినేట్స్ కాదు, ఇది ఆ కే వేరు ఈ కే వేరు. సో అది ఒకటి గమనించండి రాసేటప్పుడు కొంచెం. ఇది ఆన్సర్, ఇది రిక్వైర్డ్ లోకస్, ఇది ఆన్సర్. మన ఆప్షన్లో చూస్తే మనకి ఏమిచ్చాడు, ఎక్స్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ వై స్క్వేర్ బై ఎం స్క్వేర్, ఇదొకటి ఆన్సర్, ఇదొక ఆన్సర్ వచ్చింది. మరి ఇంకో ఆన్సర్ ఇది, యాక్చువల్గా దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది బోత్ 1 and 2, 1 and 2 అని ఎందుకు వస్తున్నాయంటే ఇది ఒక ఆన్సరు, ఈ 1 కూడా ఆన్సరే. ఎందుకని అంటే ఇది ఎల్ కామ ఎం రేషియోలో తీసుకుంటే మనకి ఏమొచ్చింది, మనకి ఎక్స్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎం స్క్వేర్ బై కే స్క్వేర్ బై ఎల్ ప్లస్ ఎం ఇంటూ హోల్ స్క్వేర్ వచ్చింది. అదే మనం ఇక్కడ ఎల్ ఇక్కడ ఎం తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ బై ఎం స్క్వేర్ వై స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ అలాగే కే స్క్వేర్ బై ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ వస్తుంది. ఆన్సర్ ఇది వస్తుంది. ఎందుకని పర్టికులర్ ఇందాక డిస్కస్ చేసినట్టు పర్టికులర్గా ఎటువైపు నుంచి ఎల్ఎస్టీఎం రేషియోలో డివైడ్ చేస్తుందో పర్టికులర్గా ఇవ్వలేదు కాబట్టి ఈ రెండు కూడా ఆన్సర్స్ అయ్యి. ఇఫ్ యూ వాంట్ టు చెక్, మీరు ఇక్కడ ఎల్ ఇక్కడ ఎం తీసుకొని సేమ్ సెక్షన్ ఫామ్లో ఇచ్చేసి ఈ విధంగా చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. అంటే పర్టికులర్గా రాడ్ని ఎటువైపు నుంచి ఎల్ఎస్టీఎం రేషియోలో డివైడ్ చేస్తుందో పర్టికులర్గా ఇవ్వలేదు కాబట్టి మనకి ఆ రెండు ఆప్షన్స్ కూడా ఆన్సర్సే. అంటే బోత్ 1 and 2 ఆర్ ది ఆన్సర్స్. ఓకేనా, ట్రూ. ఇట్ మీన్స్ ఏంటంటే బోత్ 1 and 2 ఆర్ ట్రూ, రెండు కూడా కరెక్టే. ఆడ కరెక్ట్గా పర్టికులర్గా ఏ నుంచి బి, ఏబీ రాడ్ని ఎల్ఎస్టీఎం రేషియోలో డివైడ్ చేస్తుందంటే ఒకటే ఆన్సర్ వస్తుంది. లేదంటే బిఏ రాడ్ని ఎల్ఎస్టీఎం రేషియోలో డివైడ్ చేస్తుందంటే ఒకటే ఆన్సర్ వస్తుంది. అలా పర్టికులర్గా ఇవ్వలేదు. పి అనే పాయింట్ని రాడ్ని ఎల్ఎస్టీఎం రేషియోలో డివైడ్ చేస్తుందని ఇచ్చేసాడు. ఇస్తే అప్పుడు రెండు ఆన్సర్స్ వస్తాయి. అదొకటి ఇంపార్టెంట్, గమనించాలి మీరు. ఓకేనా. సో ఇది క్వశ్చన్ నెంబరు 5.